నమస్తే అండి. మేము ఫస్ట్ క్యారెట్ వేసాము, చాలా బాగా వచ్చిందని చెప్పి మళ్ళీ ట్రై చేసాము. అన్నీ సపోర్ట్ చేస్తున్నాయి కానీ మాకు జింకల నుంచి చాలా పెద్ద సమస్య అయిపోయిందండి. అక్కడ చూడండి ఎంత బాగుంది క్యారెట్ జర్మినేషన్ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం తొక్కి తినేసేయి, ఇలా ఇక్కడ అందరూ అక్కడ వరకు మొత్తం తినేసేవి. ఇదో పెద్ద సమస్య. మాకు కొండ దగ్గర ఉంది, అదొక ఇష్యూ. మేము ఫెన్సింగ్ ఏం లేకపోవడం వల్ల మాకు ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు ఇందులో వచ్చేసి మేము బ్రింజలు వేసాము. ఇది బ్రింజలు, ఇదంతా క్యారెట్ వేసాము. చిన్న మొలక, ఇంకా ఈ మొలకనే పక్కన తినేస్తుంది జింకలు. ఇదండి, ఇలా గడ్డి వచ్చేస్తుంది. మామూలుగా కెమికల్ ఫార్మింగ్ వాళ్ళు అయితే గడ్డి మందు కొట్టేస్తారు, మనం అలా ఏం లేదు, మాన్యువల్గా ఇట్లా తీసేయాల్సిందే. ఇలా తీసేసి మనం ఇంకా జీవామృతం పంచగవ్య వేసి స్ప్రే చేసుకుంటూ వెళ్తే మనకు గ్రోత్ వచ్చేస్తుంది. ఇట్లా మాన్యువల్గా ప్రతిదీ తీయాల్సిందే. మెయిన్గా దీంట్లో ఫేస్ చేస్తుంది, ఫస్ట్ ఎప్పుడు మాకు ఇది సమస్య రాలేదు, ఇప్పుడు చాలా పెద్దది అయిపోయింది మాకు ఇది. ఎందుకంటే బాగా ఎత్తు పెరిగింది, మొత్తం తినేస్తాయి ఇవి. అప్పుడు ఎక్కడ ఎత్తు ఉంటే అంతా తినేసుకుంటాయి. ఎందుకంటే మామూలుగా అయితే జింకలు తినవనుకున్నాను, అవి ఏదైనా గడ్డి గద్ద తినేది. ఆ తర్వాత ఆలోచించింది, మన పశువులు ఆవులు గేదెలు ఎలాగో ఆ జింకలు కూడా అంతే అండి. పచ్చ గడ్డి కనిపిస్తే తినేసుకుంటూ వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి ఆ రో పట్టుకొని అక్కడి వరకు తినేసాయి, గ్యాప్లో. మాకు ఈరోజు చూస్తుంటే తెలుస్తుంది, మేము రోజు క్యారెట్ సేల్ చేయడానికి, బుక్ చేయడానికి ఇక్కడ వెళ్ళిపోతుంటే మనకు అవి కావాల్సినంత తినేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. దీనికోసం ఈరోజు మేము ఏదో ఒక ఏర్పాటు చేయాలి, లేదంటే మాకు క్యారెట్ ఉండదు. ఇక్కడ చూడండి, రోడ్ ఇది మొత్తం తినేసాయి, ఎక్కడి వరకు తినుకుంటూ వెళ్ళిపోయాయి రో మొత్తం. ఈరోజు దీనికోసం ఏదో ఫెన్సింగ్ టైపు సెటప్ ఏదైనా చేయాలండి. ఇక్కడ నుంచి ఇదంతా మిర్చి వేసాము. ఈ రో అంతా ఇక్కడ నుంచి అక్కడి వరకు బాగుందండి, అక్కడ నుంచి మళ్ళీ తినేసుకుంటూ వెళ్ళిపోయాయి. ఇలా బాగా వస్తుందని చెప్పి మేము అనుకుని సగం పైన తినేసాయి. ఇప్పుడైతే ఇప్పుడు అది తినకపోతే అప్పటికి ఈల్డింగ్ బాగా వస్తుంది అది ఇప్పుడు, ఎందుకంటే చాలా పని అయింది కాబట్టి. కొద్దిగా ఇందులో మిర్చి హార్వెస్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు బీన్స్ అయిపోయింది. దీనిలో మాకైతే చాలా ఫస్ట్ అయితే లీఫ్ వెజిటబుల్స్ ప్రాఫిట్ వైజ్ చూసుకుంటే చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ చూడండి, మొలకూర విత్తనాలు రెడీ అయిపోయినాయి. మనం ఇప్పుడు ఎంత హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవే 2-3 కేజీస్ అవుతాయండి మనకు. మనం కేజీ 800 నుంచి 1000 దాకా మనం బయట కొంటున్నాము. అంటే మనకు 4 కేజీస్ చూడండి, 4000 రూపీస్. జస్ట్ మనం ఆకుకూర పీక్కొని ఆకుకూర ధర కూడా మనకు ఒక 4,000 to 5,000 పైన వచ్చింది. తర్వాత మనం ఇప్పుడు విత్తనాల ధర 4,000, మొత్తం 9,000 జస్ట్ ఆకుకూర ధరని. ఇలా మన సీడ్స్ కానీ ఇలాంటి మల్టీ క్రాపింగ్ సిస్టమ్ వల్ల ఇది ఉపయోగం. ఇప్పుడు చూడండి, అది క్యారెటే నమ్ముకున్నాము. క్యారెట్ మేము ఆకుకూరలు వేయలేదు కూరగాయల ప్లేస్లో, అప్పుడు కూరగాయ ప్లేస్లో ఆకుకూరలు వేసాము. మేము జస్ట్ నీట్గా మెయింటైన్ చేయాలా, బాగా చేద్దామనే ఉద్దేశంతో అట్లా మల్టీ క్రాపింగ్ వేయడం వల్ల మనకు సెక్యూర్ ఉంటుంది, ఫార్మింగ్లో నష్టం అనేది ఉండదు.
ఇప్పుడు మనకు ఆ క్యారెట్ తినేసాయని చెప్పి మనం అది ఇంకా 2-3 రోజులు టైం తీసుకుని తినేస్తే మనకు చాలా పెద్ద సమస్య అయిపోతుంది. ఇప్పటికైతే బౌండరీ సెటప్ చేసి అది చేయాలా. ఇలా మన మామూలుగా జింకలు ఒకటే కాదు సమస్య, ఈ అదర్ చాలా ఇష్యూస్ ఉంటాయి. ఇలా మల్టీ క్రాపింగ్ వేసుకోవడం వల్ల మనకు సెక్యూర్గా ఉంటుంది. ఇప్పుడు మిర్చి ద్వారా కూడా మాకు ఒక 8,000 to 10,000 దాకా వచ్చింది. మేము వేసింది జస్ట్ 7 లైన్లే, ఇప్పుడు 10,000 దాకా వచ్చింది. క్యారెట్లోనే మనకు 25,000 వచ్చింది ఇప్పటికి. ఇప్పుడు ఇంకా అట్లీస్ట్ 30% కూడా అయిపోలేదు మాది, ఇంకా 70% ఉంది హార్వెస్టింగ్. ఇంకొక 40,000 to 50,000 అబవ్ వస్తుంది. టోటల్ వైజ్ 1 lakh నియర్గా ఉంటుందండి మొత్తం సెటప్ అంతా. ఇంకా మిర్చి క్రాప్ ఈల్డ్ వస్తూనే ఉంది, అదేం తగ్గలేదు. మేము ఇంకా స్ప్రేయింగ్ కూడా ఆపేసాము, స్ప్రేయింగ్లు అస్సలు చేయట్లేదు. ఎందుకంటే మాకు డెలివరీలు బుకింగ్లు ఇవే రోజంతా సరిపోతున్నాయి. మాకు వారంలో 4 సార్లు అదే చేయాల్సి వస్తుంది. ఒకరోజు హార్వెస్టింగ్, ఒకరోజు సేల్, ఇదే సరిపోయింది మాకు. ప్లాన్ అయితే చేసుకుంటున్నామండి. మన ఓన్ మార్కెటింగ్ అంటే కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. క్రాప్ మేనేజ్ చేయడము, ఈ రెండు బ్యాలెన్స్ చేయడం చాలా కష్టము. బట్ అయితే చేయొచ్చు. మేము అదే స్ట్రగ్లింగ్లో ఉన్నాము, ఎలా చేయాలనే ప్లానింగ్లో చేస్తూ పోతున్నాం. ఫర్దర్గా అయితే మన కంప్లీట్ ఇంప్రూవ్మెంట్ స్టేజ్కి వస్తుంది. అలా మల్టీ క్రాప్ ఏం చేసినా కానీ ఫార్మింగ్లో మాత్రం డబుల్ క్రాపింగ్, రకరకాల పంటలు కలిపేయడం మాత్రమే ఒకటే సొల్యూషను. ఇలా అంటే మనం పురుగు ద్వారా కానీ ఏదైనా నష్టపోయినా కానీ మనకు ఇంకోటి ఉంటుంది, అది సపోర్ట్గా ఉంటుంది. కంప్లీట్గా నష్టపోయే ఛాన్సెస్ ఉండవు. అది చెప్దామని చెప్పి మేము చేయడం జరిగింది. మేము అందులో వేరేది ఏమి వేయలేదు ఇప్పుడు వరకు. ఇప్పుడు 1 month అయింది పెట్టి, 1 month 20-25 days అయింది. ఇప్పుడు వరకు ఏ ఇన్కమ్ లేదు అందులో. వాటర్ ఇస్తున్నాం. అదే లీఫీ వెజిటేబుల్స్ వేసింటే దాంట్లో సపోర్ట్ క్రాప్గా మిర్చిను బ్రింజల్ ప్లేస్లో మంచి ఈల్డింగ్ వచ్చేది. అంటే మనకు అది అయిపోయేది, 1 monthకి ఈల్డింగ్ వచ్చేది. తర్వాత కలిసి నెక్స్ట్ క్రాప్ వేసుకునే వాళ్ళం. మేము అలా చేయకపోవడం వల్ల కొద్దిగా ఇన్కమ్, వాటర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఎక్సెస్గా వాటర్ ఇస్తున్నాం ఆ ప్లాంట్కి. చుట్టూ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఆ తేమకే మనకు ఆకుకూరలు వచ్చేసేటివి. అలా మల్టీ క్రాపింగ్ సిస్టమ్ మాత్రమే ప్లాన్ చేసుకోండి.